దర్శనం ద్వారానే ఈ సంఘం పుట్టింది, దర్శనం ద్వారానే ఈ సహవాసం ఏర్పడింది, దర్శనం ద్వారానే ఈ పరిచర్య కొనసాగు. లేదు అని నేను నమ్మను. గారడీ కూడా ఉంటాయి, జాగ్రత్త అని చెప్తున్నా. దేవునామ స్తోత్ర. గారడీవి కూడా ఉంటాయి. గారడీ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు. అసలు గారడీ చేసేవాడికి విలువ, ఉన్నది ఉన్నది చెప్పేవాడికి విలువ ఏందండి? పాష గారు ఎడ చెబుతాడు, గారడీ చేసి అసలు నువ్వు ఎట్టన తిరుగు ఏమన్నది, ఇదిగో నా కుమారి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, ఏ పోల్దండ. నీ బతుకు బస్ స్టాండింగ్ తెలిసినా సరే, నా కుమారికి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, నా కుమారుడా లేచిపోవటమే. నీకు పురి నిండా ఒడ్లు, పుట్లు నిండా బస్తాలు అనగానే ఇచ్చేయండి 10,000 కానుక. ఏంటండి ఈ గారడీ పనులేంది, గారడీ మాటలేందండి? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, సంఘాన్ని మోసం చేస్తున్నావు, క్రైస్తవ సమాజాన్ని కూడా మోసం చేస్తున్నావు. ఇక నీ మీదకి ఎంత శాపం వచ్చిందో తెలుసా? దేవుడు నిన్ను ఎంత ఎర్రగ తొక్కుతాడో తెలుసా? అలాంటి దురదృష్టకరమైన ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెబుతున్నా, అలాంటి గారడీ దర్శనాలు చెప్పేవాళ్ళకి చెబుతున్నా, అలాంటి గారడీ స్వరాలు చెప్పేవాళ్ళకి చెబుతున్నా. లేఖనము 2 అంచులు గల ఖడ్గం చెప్పే నీకు వినే వాళ్ళకి తెగిపోద్ది.